शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ఈ జగత్తంతా శబ్ద స్పర్శ రూప రసగంధాలనే 5 విషయాలు తప్ప ఏమీ లేవనే చెప్తారు మహాత్ములందరూ. రమణ మహర్షి చెప్పినా, రామకృష్ణ పరమహంస అయినా, శంకరులైనా ఎవరు బోధించినా కూడా ఈ యొక్క ఈ జగత్ అనండి, మీరనండి, ఏదైనా సరే వీటికి అతీతంగా ఏదీ లేదు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ 5. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా శ్రోత్రము, త్వక్కు, చక్షుహు, రసన, ఘ్రాణం వీటి వల్లనే మీకు తెలుస్తుంది. శబ్దం ఎలా తెలుస్తుందో మీకు తెలుసు. చెవులు లేకపోతే శబ్దం ఏం తెలుస్తుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఈ పంచేంద్రియాలనండి, ఏదన్నానండి పంచభూతాలన్నీ ఇందులోనే ఉన్నాయి. మనస్సే ఈ ఇంద్రియాలకు ఉనికి. మనస్సు లేకపోతే వీటన్నిటికీ ఏది ఉందంటే, అందుకే గాఢ నిద్రలో మనస్సు ఉండదు. ఉండదు కాబట్టి ఏ గోళ లేదు. కాబట్టి మనస్సు అనేది అన్నిటికీ మూలమని పాపం ఏమిటో చెప్తూనే ఉన్నారు కదండి చిరాగ్గా. ఏం చేస్తారు మరి, ఉన్నదే చెప్పాలి. ఈ జగత్తే మనస్సు. మనస్సు తప్ప ఏమీ లేదు. ఎవరి ప్రపంచం వాళ్ళదని అంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎలా అనుకుంటే మీ యొక్క ఇది అలాగే ఉంటుంది. యద్భావం తద్ భవతి అన్నట్టుగా మీరు ఆనందంగా ఉన్నప్పుడు అంతా ఆనందంగా కనపడుతుంది. లేదనుకోండి ఇంకో రకంగా కనపడుతుంది. ఇలా రకరకాలు. ఏది ఇది అని చెప్పడానికి ఏం లేదు. మీ మనస్సే. అందుకనే మనస్సు సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గా ఉంటాయని అనలేదు అలా. కాబట్టి ఇక్కడ వేరేదంటూ ఏమీ లేదు, అదే ఉంది. ఇంద్రియాలు వాటి పనులు మనస్సు అధీనంలో ఉంటాయి. మనస్సు లేకపోతే ఏదీ లేదు. మీరు చూసేది లేదు, ఏదీ లేదు. మీరు చూడదలుచుకోలేదనుకోండి, మీ మనస్సు ట్యాప్ నేను చూడను అందనుకోండి, చూస్తారా? ఇవన్నీ మీకు తెలిసినవే, మీ అనుభవాలే. కాబట్టి ఇక్కడ మనస్సే అన్నిటికీ. వినాలనుకుంటే వింటారు, చెయ్యాలనుకుంటే చేస్తారు. ఏదైనా అంతే, మీ మనస్సే. అంటే మంచికి చెడుకి కారణం మీ మనస్సే. అంటే మీ భావన, మీ ఆలోచనలే. మీరు మంచి చెయ్యాలి అనుకుంటే చేస్తారు, చెయ్యొద్దు అనుకుంటే ఏదైనా అంతేనండి. అబద్ధం చెప్పాలని అనుకున్నది ఎవరు? మీరే కదా. మీరేమంటారు? పరిస్థితులు ఎప్పుడు కారణం కాదండి. పరిస్థితులు ఎప్పుడూ కారణం కాదు. మీరు అనుకుంటారు కాబట్టి అబద్ధము ఆడతారు, మోసము చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు. మీరు అనుకోకపోతే చేయడానికి అక్కడ ఏమన్నా ఉందా? ఏదీ లేదు. మీరు మీరుగా ఉండండి. ధర్మంగా ఉండడానికి ఏమి ఈగో ఎందుకండి? ఈగో ఎందుకు? అది కూడా ముఖ్యంగా మీరు ప్రార్థించే దైవం అనండి, మీరు గురువు గారు అన్న దగ్గర అనండి, వీటి దగ్గర అసలు ఉండకూడదు మరి. కానీ ఎక్కడ లేని ఈగో ఎక్కడికి వస్తుందండి? ఎక్కడ లేని కపటత్వం ఇక్కడే వస్తుంది, ఎక్కడ లేని మోసం ఇక్కడే, ఎక్కడ లేని అబద్ధాలు ఇక్కడే. రావటం లేదు. ఏదో వ్యవహారంలో చిన్న అబద్ధం ఆడారు అని అంటే సరిపోనీలే అని అనుకోవచ్చు. కానీ గురువులతో మీకేం వ్యవహారం అండి? మీ ఆరాధించే దైవానికి ఏమిటి? వారికి తెలియదా మీ పరిస్థితి? మీ మనస్సులో ఏంటది? అబద్ధమా నిజమా? వాళ్ళది మీకు బయట అంటే, రే నువ్వు అబద్ధం చెప్తున్నావురా అని వాళ్ళు అనకపోతే వాళ్ళకి తెలియదనా? సరే, ఇది కూడా కపటత్వమే కదా మీది. అమ్మయ్య, నేను చేసింది నేను చెప్పిన అబద్ధం తెలియలేదు అని మీరు గర్వించడానికి అవకాశం ఎక్కడండి? కాబట్టి ఇక్కడ మనస్సు స్వతంత్రమైనది. ఇంద్రియాల అధీనంలో అది ఉండదు. ఇంద్రియాలు మరి అధీనంలో ఉంచుకోవాలి మనస్సుని కూడా. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కదా మరి.
దాన్ని మీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఉన్నది బ్రహ్మమే, చేసేది చేయించేది అదే అని తెలుసు కాబట్టి. తెలియనప్పుడు వేరే సంగతి, తెలిసినప్పుడు వాటి తెలిసినా కూడా అబ్బాయి లేదండి నేనే అన్నారు అనుకోండి, ఏముంటుంది, పెద్దగా ఏమి ఉండదు, కలర్ఫుల్ ఉంటుంది అంతే. బ్లాక్ అండ్ వైట్ అనుకోండి, గొడవ లేదు కదండి, ఏ కలర్ ఏమిటి మ్యాచింగ్ ఉందా లేదా ఇవన్నీ లేవు, హాయ్ బ్లాక్ అండ్ వైట్, గొడవ లేదు కదా, నగల గురించి కానీ దేనికి ఏ గోళ లేదు. అదే కలర్ అనుకోండి, ఎన్ని గోళలండి. అందుకని మనస్సు మీ అధీనంలో ఉందనుకో, అంతా ఆనందమే. మనస్సుని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తారు కాబట్టి దానికి ఏవో కారణాలు చెప్పుకుంటారు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ వల్ల ఇలాగా, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని ఎందుకంటే అనుకోవటం. ఇంద్రియాల ప్రమేయం లేకుండానే మనసు పనిచేస్తుంది. కళ్ళలోని వస్తువులను చూడడానికి కళ్ళతో పనే ఉంది. స్వప్న ప్రపంచాన్ని దర్శించడానికి కావలసిన ద్రష్టను మనస్సు సృష్టించుకుంది. లోపల మనుషులను సృష్టించుకుంటుంది కదండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ. ఎంత హాయి కదండి, ఎంత హాయో అసలు, గొడవే లేదు, మనసులో ఎంత తిట్టుకోవచ్చు, ఎన్ని చేయొచ్చు అసలు, అంతే కదా. మనశ్శాంతి ఉండదమ్మా, పాదాభివందనాలమ్మా. మనశ్శాంతి లేని వాళ్ళ సంగతి చెప్పాలి. ఆ మనస్సుని ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఈగోతో బతికే వాళ్ళ గురించి అండి అనుకోండి, వాళ్ళకి ఈగోనే సంతోషం కదా. అమ్మా ఎందుకంటే ఈగో ఉన్నవాడు సరెండర్ అవ్వడు. సరెండర్ అయిన వాడికి కదా అసలైన ఆనందం తెలుస్తుంది. ఈగో అన్నప్పుడు సరెండర్ ఎవరికి సరెండర్ అవుతాడండి, వాడు అసలు వాడు ప్రార్థించే దైవానికే సరెండర్ అవ్వడు. ఇంకా వాడికి గురువు ఎక్కడ ఉన్నాడు. ఈగో ఉన్న వాళ్ళకి ఇక వాడికి వాడే, నేనే ఉందనుకోండి, ఏంటి జరుగుతుందండి, నేనే అంటే వాడు ఆ నేనుతోనే పోతాడు, నేనుతోనే వస్తాడు, ఆ నేను ఏ నేను అవుతుందో తెలియదు. ఎన్నో అండి అన్ని, ఇది అదని ఏం చెప్తాను చెప్పండి. బుద్ధనుసారిని అంతే, కర్మానుసారిని, బుద్ధనుసారిని, మనస్సారి. కాబట్టి ఆ మనస్సుని కంట్రోల్ చేసి ఈగో లేకుండా ఉన్నారనుకోండి, పరమానందాన్ని అనుభవించవచ్చు, పొందవచ్చని కదా చెప్పేది. లేదా ఎందుకు ఆనందానికి ఇక్కడ ఏమిటి కాదు, నాకు ఈ ఈగోతోనే ఆనందం ఉంది అనుకుంటే కాదనే లేదు. ఓకే ప్రొసీడ్ అంటే మనస్సుపై అధికారం సంపాదించిన మహాత్ములకు దేవతలు కూడా అధీనం అవుతారు. వారి ఆజ్ఞలను పాటించడం కూడా పురాణాల్లో వినలేదండి. త్రికరణలో కూడా మీరు కొంతమందిని అప్పుడు చెప్పాం కదా, ఏమిటది, తాంత్రికంలో కూడా మీరు కొన్ని దేవతల్ని స్వాధీనం చేసుకో, వాళ్ళని దేవతలు అనడానికి పాపం నాకైతే ఇష్టం లేదు, వాళ్ళు దేవతలు అంటారండి తాంత్రికంలో. మనస్సు అత్యంత బలమైనది, శక్తివంతమైనది. మనస్సుపై అధికారం సంపాదించిన వాళ్ళకే ఏదైనా సరే. బ్రహ్మమే ఇదవుతారు, నువ్వే బ్రహ్మం అవుతావురా అంటే అర్థం ఏంటండి, సాక్షాత్ బ్రహ్మస్వరూపుడు అంటే ఆ బ్రహ్మం నీకు అధీనం అయ్యాడనే కదా. ఇంకా నేను లేకుండా నేను బ్రహ్మము అంటున్నావు, ఇంతవరకు నేను ఫలానా, నేను ఇది అనే ఐడెంటిటీ, నశించే ఐడెంటిటీ, రిటైర్డ్ అని పెట్టుకుంటావు, కానీ ఇప్పుడు ఆఫీసర్ అని పెట్టుకుంటే ఊరుకుంటారంటే ఊరుకోరు కదా. రిటైర్డ్ అని పెట్టుకోవాలి. ఆ కొన్నాళ్ళ తర్వాత రిటైర్డ్ బోర్డు కూడా తీసి పారేస్తారు, ఇక చాలే మీరు తీయకపోతే ఇంట్లో వాళ్ళు తీస్తారు. ఇప్పుడు ఏమిటి ఆ బోర్డు మరి తుడవద్దండి, మళ్ళీ బోర్డుని పాపం అందరికి కనపడాలి కదా, ఎవరు చెప్తారండి నీకు ఓపిక లేకపోతే. ఇప్పుడు ఎందుకు ఇది అవసరమా అని తీసి లోపల పడదు, బయటపడ తర్వాత బయటకు వెళ్తుంది, లేదా సంక్రాంతి చలి మంటల్లోకి వెళ్ళిపో చెక్కతో చేయి, ఏదైనా జరగచ్చు. కాబట్టి మనస్సును అధీనంలో పెట్టుకుంటే అఖండ స్వరూపుడు అవుతా అని తెలిసి కూడా
పెట్టుకోకుండా ఈగోతో ఉంటే ఏం చేస్తారండి ఎవరైనా? అమ్మా. వారి అమ్మా. ఆనందం వారిది, మనం ఏం అనలేం, అసలు ఎవరి ఆనందం వాళ్ళది కదండి. ఉమ్. దోమకి మన కుడితేనే ఆనందం దానికి, దాని ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి? దేనికి దానికి, పేడ పురికి పేడలో ఉండటమే ఆనందం. దాన్ని తీసుకెళ్లి మంచి నీళ్ళల్లోనో శుభ్రమైన దాంట్లో పెడితే దానికి ఇష్టం ఉండదు. చెప్పుకున్నాం కదా అప్పుడు, మల్లెపూల వాసన చేపల వాసన. అవునమ్మా, చెప్పారు. అంతే మరి, ఎవరిది వాళ్ళకే, వాళ్ళకి అదే నచ్చుతుంది. ఉమ్. చెప్పినా వెళ్ళలేదు అనుకోండి, డాడ్ మేము ఈగోతోటే ఉన్నా అంటే ఉండనండి, ఏమిటిట. కాబట్టి ఎవరిది వాళ్ళదే. నువ్వు ఈగోతో ఉన్నా నువ్వే అనుభవిస్తావు, ఈగోతో లేకపోతే అనుభవించడానికి అసలు ఏమీ లేదు. ఉమ్. ఎందుకంటే ఈగోనే అనుభవించడం నువ్వు. కాబట్టి ఈగో లేదనుకోండి, అనుభవించడానికి ఇంకేముందండి? నేను లేకపోతే అనుభవించేవాడు ఎవడు? పేరు ఉంటారు. ఎందుకంటే నేను అన్నప్పుడు అనుభవించేది, అనుభవించబడేవాడు, చేసిన కర్మ, ఇన్నున్నాయి. ఉమ్. అదే నేను లేదు, ఈగో లేదు. ఈగో లేకపోతే ఏమున్నాయండి? ఏమీ లేదు, ఆనందం. ఏది లేదు, అనుభవం లేదు, అనుభవించేవాడు లేడు, అనుభవింపజేసేది లేదు. ఉమ్. మరి ఇంత చెప్పినా కూడా మరి నేను వదలట్లేదు కదా, ఏమిటో ఆ మనస్సు. ఏకాగ్రత, జ్ఞానశక్తి, నిరంకుశమైన కోరికలు, లోభశక్తి అంటే రాజసిక సాత్వికాలు, హింసాత్మక క్రూర శక్తులు అన్నీ కూడా మీ మనస్సులోవే. మీ మనసులో ఎక్కడ ఉన్నాయండి? ఒకళ్ళని తిట్టాలన్న కోరిక లోపల నుంచే కదా వచ్చింది. ఒకళ్ళని తిట్టుకున్నా లోపలే కదా. బయటకు తిట్టే అధికారం ఉంటే బయటకు తిడతారు, లేదనుకోండి లోపల తిట్టుకోరు. ఏది చేసినా అన్ని లోపలే కదండి రచన. ఫస్ట్ తర్వాత మీకు అంటే మీలాంటి ఫ్రెండ్స్ ఏ ఉంటే వాళ్ళతోటి సమాలోచన చేస్తారు. ఒకరిని తిట్టుకోవాలనుకోండి, గురువుని గాని దేవుళ్ళని గాని ఇంట్లో వాళ్ళని గాని, వాళ్ళకి వ్యతిరేకమైన వాళ్ళందరూ ఒక కూటమి కదా, కూటమిగా ఏర్పడతారు కదా. అప్పటి వరకు వాళ్ళల్లో మంచి గుణాలు కనపడి, ఎప్పుడైతే మనస్సు అది నచ్చలేదో, ఇక అప్పుడు చూడండి, ఇక ప్లస్ మైనస్. మనస్సు ఇష్టమైనప్పుడు అన్ని ప్లస్లే చూస్తుంది, మైనస్లు చూడదు. ఎప్పుడైతే మనస్సు మైనస్ అందా, మైనస్ వాళ్ళందరూ ఒక దగ్గర చేరి అక్కడ కీర్తిస్తారు. ఒక దగ్గర మంచిని కీర్తిస్తారు, ఇంకో దగ్గర వాటిని కీర్తిస్తారు. ఆనందం కదండి మరి ఏది చేసినా కూడా. కాబట్టి ఇక్కడ అంతా మనస్సే, అన్ని మనస్సులోనివే, అందరికీ తెలిసినదే ఇది. పర్వతాన్ని కూడా కదిలించగల విశ్వాసం, ప్రపంచ యుద్ధం కూడా చేయించగల మహత్వాకాంక్ష మనశక్తికి ఉదాహరణ. మీరు చేయరండి. మీరు గనక అనుకున్నారనుకోండి, అవతల వాడి మీద చెడ్డ చెప్పి 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 మనం మార్చరు. అదే మీరు అనుకున్నారనుకోండి, మంచి కూడా చెప్పగలుగుతారు. అసలు ఎందుకండి మీకు మంచి గాని చెడు గాని? కానీ చెడుకున్న శక్తి మంచికి లేదు. మంచి నేను చెప్పేవాడు మంచివాడు, అదే చెడ్డవాడు అన్న సంగతి ఒకసారి చెప్పి ఊరుకుంటారా? అసలు ఎన్ని తీస్తారండి బయటికి, ఎన్ని తీస్తారో చెప్పలేదు. మంచికి అన్ని తీయరండి. ఇప్పుడు మీరు కష్టాలంటే పెద్ద లిస్టు చెప్తారు కానీ సుఖాలకు చెప్తారండి లిస్టు? ఎందుకంటే ఈ మనస్సు ఎప్పుడు నెగిటివే ఆలోచిస్తుంది. ఎందుకంటే మనస్సే నెగిటివ్, అసలు లేదని, లేనిదంతా నెగిటివే కదండి. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో మనస్సు చంచలమైనది, అస్థిరమైనది, వినాశశీలమైనది, అత్యంత బలమైనది, పట్టుదల గలది, అగాధ శక్తి సంపన్నమైనది, దీనిని వశపరుచుకోవటం అసంభవం అనిపిస్తోంది స్వామి, మార్గాన్ని చెప్పమని అడిగాడు. వినయంగా అడిగాడు, నాయన ఇది ఇంత భయంకరంగా ఉంది కానీ ఎలాగా మరి దీన్ని వశం చేసుకోవాలని అడిగాడు. చెప్పాడు కదండి ఆయన పాపం. కాబట్టి
స్వేచ్ఛాపరులని అందరూ అనుకుంటారు. మనస్సు యొక్క దురాగ్రహాల చపల చిత్తముల చేత మీరున్నారు. మీరు స్వతంత్రంగా ఎక్కడున్నారండి? ఏమంటే మనస్సు నేను ఒకటే కదా అన్నారు. అంటే అర్థం ఏమైందని మీ మనసులో దుర్మార్గం అంతా మీదేగా మరి. అమ్మా లేదు అంటే మనస్సు వేరే ఉంది, మనస్సు మాట మీరు వింటున్నారు. కానీ నిజంగా చెప్పండి, మనస్సు యొక్క మంచి మాట వింటారా? ఒరే అది చెయ్యకరా, తప్పురా అని మనస్సు మీకు చెప్తూనే ఉంటుంది. మంచి మనసు. నీకు తెలియదులే, నువ్వు మాట్లాడకని చెప్పి మీరు చేయరు. సినిమాల్లో కదా అలాంటి డైలాగులు చూపిస్తారు మనకి. బయట అన్ని డైలాగులు ఏమి ఉండవు. సినిమాల్లో అయితే మనస్సు రెండు వస్తుంది, ఒకటి చెడ్డది ఒకటి మంచిది. వాళ్ళ రూపంతో వచ్చింది కానీ వేరే రూపంతో వచ్చిందా? లేదమ్మా. లేదమ్మా. వాళ్ళ రూపాలే మనకి చూపిస్తారు. వాళ్ళ రూపంతో చూపించి మనకి చెప్తారు. తెలిసింది కదా. కాబట్టి మనసు వేరేగా లేదు, మీరే. కాబట్టి ఈగో అంటే ఎవరండి? మీరే కదా. అవునమ్మా. నేనేనమ్మా. ఈగో ఐగో ఏం చేస్తాం? అది దాన్ని పట్టుకుని వదలరండి దాన్ని. అరే నేను చాలా భయంకరమైందిరా, నేను వదిలేయి. నేను కనుక నువ్వు వదిలేస్తే ఈ ప్రపంచం అంతా నీదేరా అన్నా సరే నేను తోటే ఉంటాడు, వాడికి వేరేది లేదు. భ్రాంతికి లోనైన జీవుడు ఈ జయింప సఖ్యము కాని శత్రువు ఆపలేని వేగము కలిగిన గాయపడిన చోట విపరీతమైన బాధను కలగజేయు మనస్సును వశపరుచుకోలేక మనుష్యులలో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అంటూ అసత్యపు విభాగాలు సృష్టిస్తాడు. ఇప్పుడు చెప్పుకున్నదే, ఏది వేరేగా వెళ్ళదండి. తర్వాత అది వచ్చింది, మరి ఏం చేస్తారు? నేనేం చూసి చెప్పలేదు. మీరే అనుకుంటారు. అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు చెడ్డ అవ్వట్లేదండి మీకు. అమ్మా అందులో గురువులు దేవతలు కూడా అతిథులేం కాదు. అబ్బాయి ఏం లాభం అండి, ఆ వెంకటేశ్వర స్వామికి అన్ని ప్రదక్షిణాలు చేశాను, అన్ని కొబ్బరికాయలు కొట్టాను, నైవేద్యాలు పెట్టాను, అబ్బాయి ఆయన వేరే పట్టుకున్నానండి వెంటనే నా కోరికలు తీరాయి. చూడండి, ఆ కోరికలు తీరాక నువ్వు కష్టాలు పడ్డావు అన్న సంగతి నువ్వు చెప్తావు తర్వాత. కానీ వెంకటేశ్వర స్వామి అరే నువ్వు కష్టాలు పడుతున్నావనే నేను అవి తీర్చలేదురా అని ఆయన అనే మాట మీరు వింటారా? లేదమ్మా, వినలేదు. ఎప్పుడైనా అంతే, మంచి తొందరగా వినరండి ఎవడు. గురువులు చెప్పినా అందుకే గురువుల్ని నమ్మటం చాలా కష్టం అవుతుంది. చెడ్డవాడిని నమ్మినంత సులభంగా మంచివాడిని నమ్మడండి జీవుడు. అందుకే కదా తల్లిదండ్రులు విలన్లు ఎందుకు అవుతారండి? మంచి చెప్తారు కదా. పెద్ద విలన్లు కదండి తల్లిదండ్రులు. అందుకే తల్లి కొంతమందికి తల్లి విలను, కొంతమందికి తండ్రి విలను. ఎందుకు? వాళ్ళు చెప్తారు, నీ శ్రేయస్సును కోరుతారు. సద్గురువులు కూడా నీ శ్రేయస్సును కోరుతారు. కానీ ఎంత ఈగో చూపిస్తామండి. సూపర్. గురువులకు ఈగో ఉండదు కాబట్టి నవ్వుకుంటారు. పిల్లలు దోషాలు చేస్తే ఎలాగైతే తల్లిదండ్రులు నవ్వుకుంటారో గురువు అలాగే నవ్వుకుంటాడు. అయితే పిల్లలు దోషాలు చేసినప్పుడు తల్లి వాడు అలిగినా ఏదైనా చేసినా ఏం బతిమాలదు. తప్పు చేసినప్పుడు బతిమాలకూడదు కూడాను. అదే వాడిని బతిమాలి ఏదో చేశారనుకోండి, వాడు ఏం చేస్తాడు? మళ్ళీ దోషం చేస్తాడు. దోషం చేసినప్పుడు మనసులో నవ్వుకున్నా వాడిని కోపడి దారిలో పెడతారు శ్రేయస్సు కోరేవారు. అందుకే కొంతమంది పిల్లలు ఎప్పుడు తిడుతూనే ఉంటావు అసలు అది ఇది అనుకుంటే ఏవేవో రకరకాలు కదండి. సినిమాల్లో చూసారు, మీ జీవితాల్లో కూడా ఉన్నాయి. ఏం చేస్తారండి? ఇంకా తమంత అయిన వాళ్ళని, అంటే అంత పెద్దగా అయ్యో డిగ్రీలు చదువుతూ ఉద్యోగం చేసేవాళ్ళు అలా చేస్తే ఏం చేస్తారు తల్లిదండ్రి? ఏం మాట్లాడు, సరే కానీ అను. ఎందుకంటే వాళ్ళ గురించిన చింతలు మీకు అనవసరం. ఒక వయసు వచ్చిందనో లేకపోతే వాళ్ళు స్వతంత్రులు అయ్యాక వాడు మనసు చెప్పినట్టు వింటాడు. వాడికంటే అభిప్రాయాలు ఏర్పడ్డాయి, ఇన్ని చెప్పే బదులు వాడు ఈగో అంతే. వాడు నేను ఐడెంటిటీతో ఉన్నాడండి. కాబట్టి నువ్వు ఐడెంటిటీ లేకుండా చెప్పినా వాడు వినడు. చాలా సింపుల్. నేను అనేవాడినే లేని ఉన్నది ఆ పరబ్రహ్మమో
లేదా ఉపాసించే దైవమో లేక నాకు లభించిన గురువు అనుకున్నాడు అనుకోండి, వీడికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం. భోక్తృత్వం లేదు అంటే కర్మలు అనుభవించే భోక్తృత్వం లేదు. వాడంటూ లేడు కదా, అందుకని వాడికి అన్ని మంచి జరుగుతుంది, ఏం డౌట్ లేదు. కాబట్టి మనస్సుని వశపరుచుకోలేక ఈ జీవుడు, భ్రాంతి అంటే ఏంటంటే తాను అనుకున్నది కరెక్ట్, తాను చేసేది కరెక్ట్ అనుకోవటమే భ్రాంతి. నిజంగా ఆలోచిస్తే ఎవరికి వాళ్ళకి తెలియదండి మీరు చేసేది తప్పో రైటో. కానీ తప్పు ఒప్పుకొని వాడికి ఈగో ఉన్నట్టు కదా. తప్పు ఒప్పుకున్న వాడే నిజమైన అసలైన ఏమనాలి, బ్రహ్మం అనాలా, అనరు. అట్లీస్ట్ వాడు ప్రశాంతంగానే ఉంటాడు. తప్పు ఒప్పుకుంటే చక్కగా దోషరహితుడై నెమ్మదిగా ఇందాక అమ్మవారిది చెప్పినట్టుగా కాస్త ప్రశాంతత లభిస్తుంది. అమ్మ నీకు ఇదో నీలో ఉన్న తనం నశిస్తుంది, బండాసురులు నశిస్తాడు. దోషాలు ఒప్పుకొని వాడికి ఎక్కడండి రాక్షసులు పెరుగుతారు. అందులో రాక్షసులు పెరగరా, పెరుగుతారు. బియ్యంలోనో ఎందులోనో పురుగు వచ్చింది అనుకోండి, ఫస్ట్ తీసేస్తే అది అలాగే ఉంచారనుకోండి, ఏమవుతాయండి, మీకు బియ్యం కనపడదు కొన్నాళ్ళకి, అన్ని అవే ఉంటాయి. అంటే ఇక ఆ తర్వాత నువ్వు ఉండవు, నీ చెడ్డతనం తప్ప అక్కడ ఏం కనపడదు. అంటే ఫుల్ ఈగో. అదే కాబట్టి మనసును జయించడం కష్టము అని అనుకుంటే ఎప్పటికీ అసలు కష్టం అనడండి. ఎందుకంటే ఈగోతో ఉన్నవాడు మనసుని జయించేది ఎలా ఉంటుంది, వాడు చెడ్డతనం ఒప్పుకుంటే కదా వాడు మనస్సు మీద అనాలి. ఒట్టిగా నా మనసు నా మాట వింటలేదండి అంటాడు. మనసు అనేది వేరే ఉన్న వస్తువా. టేప్ రికార్డ్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తే నోరు మూసుకుంటు, ఆఫ్ చేయకుండా అబ్బాయి అది ఆగదండి మొత్తం అయ్యే వరకు. ఎందుకు ఆగదు, నువ్వు స్విచ్ ఆన్ ఉన్నావు కాబట్టి అది ఆగదు. స్విచ్ ఆఫ్ చేస్తే ఏం చేస్తుందండి, అంటే ఈగో నీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లోనో లేదు. కాబట్టి నేను ఫలానా అన్న భావన గాని ఇంకోటి గాని మీవే కదా, వేరే వాళ్ళు ఎక్కడుంటాయి. కాబట్టి జయించామనుకున్న క్షణంలోనే అది జీవుణ్ణి పతనం చేస్తుంది. మనసును తక్కువ అంచనా వేసి దానిని విశ్వసించే పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. ఏ శత్రువునైతే ఎదుర్కోవాల్సి ఉన్నదో వాని స్వభావాన్ని, శక్తిని తెలుసుకోవాలి. కాబట్టి నేను కరెక్టే అనుకున్నాడు అంటేనే వాడి పతనం స్టార్ట్ అయిందండి. నేను పర్ఫెక్ట్, విశ్లేషణ చేసుకో, విచారణ చెయ్యి. నీకు తెలియలేదు, నువ్వు చేసింది మంచి చెడు, పెద్దవారినో ఎవరినో ఒకరిని కనుక్కో, ఏమిటి నేను చేసింది కరెక్టా కాదా, అసలు ఇంత అక్కర్లేదండి, నువ్వు చేసిన వెధవ పని వల్ల నీకు తెలియట్లేదా నువ్వు మనశ్శాంతిగా ఉన్నావో లేదో. నువ్వు అనుకోకూడదు నేను శాంతిగా ఉన్నాను అని. నీకు నువ్వే అనుకున్నావు అనుకోండి, ఒకళ్ళని తిట్టి నేను బాగా తిట్టాను అనుకున్న వాడికి అనవసరంగా తిట్టానన్న విషయం స్ఫురణకు వస్తుందా? కాబట్టి నీ దోషం తెలిసినప్పుడు ఆ దోష పరిహారం చేసుకో, నివృత్తి చేసుకో. మరలా ఆ మనస్సుని ఇది చేసుకుని జయించటం అంటే ఆ నేను లేకుండా చేసుకుంటే పరమానందాన్ని పొందగలరు. లేదా మిమ్మల్ని అర్థం ఎందుకండి, బోధ వింటూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీ ధైర్యం గురువు ఉన్నాడు కదా అని ఒక ధైర్యం, అంతే కదా, వేరేది ఉందా? అంటే వేరే వాళ్ళకి మీకు తేడా ఏమిటంటే మీకు గురువు ఉన్నారు, గురువుల దగ్గరికి రావచ్చు, మీ కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు కదా. అందరికీ గురువుల యొక్క ప్రయోజనం ఎక్కడ సిద్ధిస్తుందండి? వేదాంతులాగా ఇంకేం చెప్తాను చెప్పండి, దానికి చెప్పడానికి ఏం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఒకటి మన దగ్గర ఉంది అంటే దాని ఉపయోగం పొందాలి. మనస్సు అనేది ఉంది అంటే దాని ఉపయోగం పొందాలి. అందుకనే మనస్సులో ఆ పరబ్రహ్మాన్ని, ఇప్పుడు అద్వైతమే కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మని స్థాపించి అవన్నీ లేవు. ఆ యొక్క మనస్సులో మీరు ఏమీ లేని అంటే నామరూపరహితమైన స్థితిని గనక చేసుకుంటే, అంటే ఈ ఆలోచనలు, ఈ నేను అన్న భావన గాని, కర్తృత్వం గాని
ఇవన్నీ నశించేవే. వీటన్నిటిని పెట్టుకోకూడదు. ఎందుకంటే శరీరం నశిస్తే ఇంకా ఈగో ఎక్కడ ఉందండి? అది తిరుగుతుందా బయట? నేనున్నానని. నేనేం పోలేదు, నేను ఇంకా ఉన్నాను అంటుందా? అనుకోండి, వీళ్ళు భయపడటమేమో కాదు, భూత వైద్యుని పిలిచి దాన్ని ఏ సీసాలను పెడతారు. జాగ్రత్త. చూసారు, సీసాల్లో మూత పెట్టేసి పడేస్తారు కదండి. ఇంకో భూత వైద్యుడు అయితే ఇంకేదన్నా చేస్తాడేమో, మనకేం తెలుసు. అందుకని ఎందుకని లేనిపోని భూత వైద్యులు ఉన్నప్పుడే, అంటే అవకాశం ఉన్నప్పుడు నిన్ను నువ్వు సరిదిద్దుకో. ఆ నేను లేకుండా చేసుకో. నీకు అవకాశం ఉన్నది, ఇంత బోధ జరుగుతుంది. అంత బోధ వృధా చేసుకోవడం ఎందుకంటే ఈగోతో విన్నాం. చూడండి, బూడిదలో పోసిన పన్నీర్ అన్నారు. బూడిదలో ఎంత పన్నీర్ పోస్తే మటుకు అది శుద్ధం అవుతుందా? బూడిద బూడిదే కదా. విన్నారు కదా. మరి విన్న తర్వాత కూడా అంతా వృధా చేసుకుంటున్నారు తప్ప దానివల్ల ప్రయోజనం ఎక్కడ పొందుతున్నారు? అయితే ప్రయోజనం పొందకపోవడానికి కారణం మీరే. అవును. ఎవరు కాదు, కారణాలు కాదు, కేవలం ఆ నేను ఈగో వల్లే మీరు పరమానందాన్ని, అంటే అరచేతిలో ఉన్న పరమానందాన్ని మీరు జార విడుచుకుంటున్నారు. ఇప్పుడు సన్నగా కొంత హారం పోతోందండి, ఈగో పట్టుకుంటారు. ఏమైతుందంటే ఆఖరికి అమృతం అంతా ఖాళీ అయిపోలేదు. తర్వాత మళ్ళీ ఆ చిన్నుని కూడొచ్చడం ఎన్ని జన్మలు పడుతుందో, ఎన్ని జన్మలు పడుతుందో మీరు ఊహించగలరా? లభించినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. మానవ జన్మ లభించినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి, కానీ అనవసరమైన ఈగోలు ఎందుకండి? ఉండకూడదు కాదు, మరి ఉండకూడదని ఎందుకు ఉంచుకుంటున్నారు? ఇప్పుడు మరి ఎందుకని దానిని ఆచరణలో పెట్టడం లేదు? ఎందుకంటే ఆచరణలో పెడితే ఇంకేదైనా ఉందా? లేదు కదా. మరి ఎందుకంటే మాటలకి పరిమితం అవ్వకూడదు. ఇప్పుడు ఉండకూడదు అనే సంగతి తెలిసింది, అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అనుకున్నంత మాత్రాన్ని ఉండిపోతున్నారా? నేను నశించాలి అంటే ఆచరణ, నేను లేని ఆచరణ కావాలి. ఆకలేస్తుంది, తినాలి తినాలి అనుకుంటే ఆ వంట అయిపోతుందా? అన్నం ఉడుకుతుందా? ఉడకదు కదా. నీ ప్రయత్నంగా ఆ యొక్క బియ్యం కడగటం ఏదో ఒకటి చేసి ఆ స్టవ్ మీద పెట్టి ఏదో చేయాలి కదా. చేయాలమ్మా. నువ్వు ఆర్డర్ చేయాలన్నా కొంత కష్టపడాల్సిందే. అంటే నీ స్వప్రయత్నం ఉండి తీరాలి. తప్పకుండా. కేవలము మనము ఉండకూడదు అన్నది, అంటే ఇప్పుడు మీరు ఏ మాట అంటున్నారో మనసులో అది స్థిరం అవుతుంది. ఉండకూడదు అంటున్నారు తప్ప ఆచరణ పెడతాను అన్నది రావాలి. మళ్ళీ అందుకని వ్యవహారంలోకి వచ్చేసరికి ఆ నేను వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ నేను చూసుకోకుండా దేవతలకి లేదా, వాళ్ళు కూడా అలా చేశారు కదా, గురువులకి లేదా అని అంటుంది. వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు, నువ్వే పొజిషన్. బాస్ ఎప్పుడైనా డెసిషన్ తీసుకుంటాడండి, నువ్వు నోరు మూసుకుని అప్లై చేయాల్సిందే, ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలి. నువ్వు నీ బాస్ అయితే నువ్వు కూడా శాసించవచ్చు. నువ్వు బాస్ అవ్వలేదు, నువ్వు అక్కడ ఈగోతో ఉంటే ఊరుకుంటాడండి బాస్? కాబట్టి నువ్వు లోపల తిట్టుకుని ఏది చేసుకున్నా నోరు మూసుకుని నువ్వు చేయవలసిందే. మరి కాబట్టి అద్వైతంలో ఇక్కడ కేవలం అనుకుంటే సరిపోదు, ఆచరణ చేసి తీర. అంటే అసలు చేస్తాను తప్పకుండా. వశపరుచుకోవాలి. కాబట్టి వశపరుచుకుంటాను అంటే సరిపోదు, ప్రయత్నం చేసి తీరాలి. ఎందుకంటే ఇది ఇప్పుడే ఉంటుంది, తర్వాత బోధ ఎక్కడుంది? లేదు. తర్వాత వ్యవహారమే ఎక్కువ ఉంది. మరి వ్యవహారంలో ఎలా జరుగుతుందండి? ఇవన్నీ మర్చిపోలేదు. నేను ఉండకూడదని కానీ కుదురుతుందా ఏమిటి అనుకుంటారు. 1-2 సార్లు మనసు చూడండి, ఫస్ట్ టైం సరే అండి, రెండోసారి సరే అండి, మూడోసారి అంటే పర్వాలేదులే ఊరికే ఎన్నని అంటుంది అది. ఎందుకంటే దానికి అదే నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది అంటే అక్కడ ఈగో, నేను, ఐడెంటిటీ కోల్పోతే ఎంత బాధ అంటే అసలు.
అదమ్మా వందనమ్మా. ఐడెంటిటీతో లేకుండా ఉన్నాడు కాబట్టే అతనికి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ఆయన ప్రసాదించాడు చూపుతో. అయితే శంకరులు కాబట్టి అండి, మరి అందరి గురువులకు ఆ శక్తి ఉంటుందా అని సందేహిస్తే ఇంకా వాడిని ఏమంటారండి? అదేంటో వచ్చింది మనకు భగవద్గీతలో కూడా, వినశ్యతి. వాడు మామూలుగా నశించాడు, వినశ్యతి. నీకు బోధ చేసే గురువుని నమ్మపోతే, ఆయన పట్లే నీకు సందేహం ఉంటే మరి నశించకేమవుతావు? పని చేస్తున్నారు, ఆ పనిలో మీకు సందేహాలు కలిగాయి అనుకోండి, ఆ పని సవ్యంగా అవుతుందా? అవ్వదు. సందేహం ఉంటామండి. అదే చెప్తా. కాబట్టి మనస్సుని వశం చేసుకోవాలి. కాబట్టి తక్కువ అంచనా వేసి దాన్ని నీ విశ్వసించే పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. కాబట్టి తక్కువ అంచనా వేసి అంటే అది మనకు అబద్ధం చెప్తోంది అన్నది తక్కువ అంచనా వేయటం కాదు. మిమ్మల్ని కరెక్ట్ అంటేనే మీరు ఆలోచించారు, నిజంగా నేను చేసేది కరెక్టా, నేను చేసేది ధర్మమేనా, నేను అలా ఉన్నానా, ఇవి మీరు తెలుసుకోవాలి. అది లేకపోతే మీ మనస్సు మీ మాట విన్నారనుకోండి, మీరు మిమ్మల్ని అధపాతాళానికే నెట్టేస్తుంది. అది ఏంటి వాళ్ళని బతిమాలేదేంటి, వాడికి నమస్కరించేదేంటి, ఏం నమస్కరించక్కర్లా అనలేదండి, అంటుంది. ఏమీ నమస్కరించక్కర్లేదు, ఎవరికి నమస్కరించేది నువ్వు నేను సమానం అంటూ. వాడి గొప్పే ఉందంటుంది. వాడి గొప్ప కాకపోతే నీకు నమస్కరించడానికి ఏమిటండి? గొప్పతనానికి ఎందుకు? ఓకే, నమస్కారం పెడితే నష్టం ఏంటండి? దానివల్ల ఏమిటి? నీ గొప్పతనమే అంటే నువ్వు గొప్పవాడు అనే కదా తెలుస్తుంది ఒకళ్ళకి నమస్కరిస్తే. కానీ నమస్కరిస్తాడండి వీడు? ఏం నమస్కరిస్తా అంటే నమస్కరిస్తే తను తగ్గిపోతాడు అన్న భావన ఉన్నవాడు కదండి, దొంగలాగా పక్కకి వెళ్తాడు. బామ్మ ఇటు వస్తే నమస్కారం చేయాలి కావద్దని పక్క నుంచి పోతాడు. ఎన్నో భావాలు. మనస్సు శత్రువు అంటే ఇదే. ఒకరిని గొప్పవారుగా వీడి మనస్సు అంగీకరించదు. అట్లా ఈగో ఉన్నవాడు ఒకళ్ళ మాట ఎందుకు వింటారు? వినరమ్మా. అంటే వాడు వినలేదు కదా, మనసు చెప్తుంది. సినిమాల్లో ఇద్దరు వచ్చి చెప్పనంటే ఒకడు మంచి అంటాడు, ఒకడు చెడు. వాడి మనసులో కూడా వాడికి తెలుసు వాడు చేసేది తప్పని తెలీదా? తెలిసినా సరే వాడు అది నువ్వు నోరు మూసుకో అంటాడు, ఆ చెడ్డ మాట వింటాడు. నాకన్నా గొప్ప, నాకు తెలివితేటలు ఉన్నాయి. బ్రహ్మం ముందు నీ తెలివితేటలు ఏ పాటి? ఆయన నీకు ఏదన్నా ఇస్తాడండి. నువ్వు ప్రయత్నం చేస్తే మటుకు నీకేమిటండి వస్తుంది ఒకసారి చెప్పండి. నువ్వు ఎంత ప్రయత్నాన్ని చెయ్యండి, ఆ అనుగ్రహం ఉన్నప్పుడు నీకు ఒకవేళ అది లేకపోయినా నీకు లభిస్తుంది. ఆ అనుగ్రహం లేనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాదు, ఏది రాదు. ఏం చేస్తావు? ఆ మొండితనంతో పతనానికి లోనవుతున్నావు. అంతే కదా, పతనానికే లోన్ అవ్వట్లేదు. అవునమ్మా. అందరినీ వదిలేస్తావు కదా. చాట్ వీడు చెప్పేది ఏంటి, వాడు చెప్పేది. ఇంట్లో వాళ్ళు కూడా ఏదో తప్పకపోతే నీ మాట వింటారు, లేదనుకోండి ఎన్ని తిట్టుకుంటారండి. నువ్వు అటు వెళ్ళగానే ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయరు. అందుకే అంటారు గదిలో పిల్లిని కూడా గదిలో పెట్టారు. దుష్ట పిల్లి గురించి చెప్పారు, మంచి పిల్లి గురించి. ఏ పిల్లి అయితే ఏంటి? ఈగో ఉన్నప్పుడు మంచి ఏమిటి, చెడు ఏమిటి? ఈగో అనే చెడ్డది. మనసు అధపాతాళానికి అన్న తర్వాత ఇంకేమిటండి గోళ? కాబట్టి ఇహ శత్రువు మిత్రుడు ఉదాసీనుడు ఎవరున్నారండి? నీకు నువ్వే పెద్ద శత్రువు, నీకు నువ్వే. నేను నేను అంటావు కదా. అమ్మా
కాబట్టి మనస్సుని విశ్వసించకూడదు. మనస్సు అంటే వేరేగా ఎక్కడ ఉందండి? నీ ఆలోచనే మనస్సు. నీ ఆలోచన కరెక్టా కాదా అన్నది నువ్వు నిర్ణయించుకోలేనప్పుడు ఇంకెందుకండి? నీ ఆలోచన కరెక్ట్ అని నువ్వు భావిస్తున్నావంటే అదే పెద్ద పతనానికి దారి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చేసింది కరెక్ట్, నేను మాట్లాడింది కరెక్ట్, ఇలాంటివన్నీ నువ్వు భావన స్థిరంగా ఇదే మొండి పట్టుదల అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఈగో అనండి, ఇంగ్లీష్ లో సింపుల్ గా ఈగో అని నువ్వు భావన చేస్తే నీ పతనానికి అదే అసలైంది. ఇక నువ్వు పతనమే తప్ప నీకు ఎక్కడా కూడా నీకు ఇది జరగదు. నువ్వు ఆనందంగా ఉండలేవు. ఎలా ఉంటారండి? ఉండలేదు. మీరే ఆలోచించుకోండి. మీరు ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నారా? నిజంగా ఉన్నారా? నవ్వుతూ ఒక్క మాట మాట్లాడగలరా? సరదాగా ఉండగలుగుతున్నారా? ఎవరితో అయినా సరే మీరు అనుకున్న వాళ్ళతో తప్ప వేరే వాళ్ళతో మీరు సరదాగా అంటే ఒక నవ్వు ఫేస్ తో మీరు ఏమండి నా ఫేస్ ఇంతేనండి. ఎందుకుంది నీ ఫేసు? నీ లోపల అసలు ఏది లేదనుకోండి, హాయిగా నవ్వచ్చు. చంటి పిల్లలు చూస్తే వాళ్ళకి ఏం ఉండదు. వేస్తే ఏడుస్తారు, లేదా నవ్వుతూ ఉంటారు, హాయిగా ఉంటారు ఆడుకుంటూ. నీ మనసులో ఏదో ఉంది కాబట్టి నువ్వు నవ్వలేవు, ఎవరితోనూ మాట్లాడలేవు. అందుకే అన్నాడు విష్ణు పరమాత్మ, సరే ఎవరైతే వంగుతాడో వాడే అసలైన వాడురా, వాడిలోనే పరివర్తన మొదలవుతుందని. వంగటం అంటే నమస్కారం. నమస్కారం అనగానే ఏదో వేరేగా అనుకోకండి. నమస్కారం అంటే ఏంటండి? వినయంగా. ఏమంటే నమస్కారం అని వేరే వాళ్ళని చూసి అన్నారు అనుకోండి, అన్నంత మాత్రమే మీరు తక్కువ వాడు ఎక్కువ అయ్యారా? నీ వినయం తెలియజేస్తుంది. హాయ్ అంటే రోజు హాయ్ అంటే ఎలా ఉంది, నమస్కారం అంటే ఎలా ఉంది? హాయ్ అంటే తేడా మీకు అర్థం అవుతుంది. అది అర్థం కాదు పిల్లలు ఏం కాదు. హాయ్ నాన్న అనే బదులు హాయ్ నాన్న, ఇంకా హాయ్ అమ్మ, లేదా హాయ్ అంకుల్ కింకుల్ అనే బదులు నమస్కారం అంటే ఎంత అందులో ఎంత ఇది ఉందండి. అది అది మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఒకరి మాట వింటున్నాము అంటే అక్కడ ఏదో తక్కువ భావనతో ఉన్నారనుకోండి, మీరు బాగుపడతారా? ఇది కరెక్టా కాదా? వాళ్ళు చెప్పారు, అది మంచిదా కాదా అని ఒక్క సెకండ్ నువ్వు ఆలోచిస్తే నీకు తెలీదా? తెలుస్తుందమ్మా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని నేను ఎందుకు చేయాలి అని అనుకుంటే లోపల మొండితనం ఉన్నట్ట ఏమున్నట్టు? మొండితనమే. మొండితనమే అయ్యో ఉందమ్మా. చెప్పారు, పోనీ ఆ పని చేసి పెట్టి ఏమిటి నాకు నష్టం అని చేశారనుకోండి, హాయిగా ఉంటుంది. కాబట్టి వాడు నాకు చెప్పేది ఏంటి అంటే వస్తుంది ఇంకా. ఎందుకు చెప్పారు అనేది ఒక్క క్షణం నువ్వు విచక్షణతో ఆలోచిస్తే నీలో మొండితనం ఉంటుందా? ఆ అహంకారం వస్తుందండి? రాదు. కాదమ్మా. పదం ఇక్కడే మొదలవుతోంది నీకు. మరి ఇక్కడ నీకు విచక్షణ ఎక్కడుందండి? ఒక మంచిని గ్రహించలేని విచక్షణ నీలో లేనప్పుడు నీకు ఉన్నతం ఎలా అంటే ఆనందం ఎలా? ఉన్నతం అంటే ఏదో అనుకోకండి, ఆనందం ఎలా ఉంటుందండి? ఉండదమ్మా. అవును. ఉండదు నీకు. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు కాబట్టే దొంగలాగానో ఇంకోలాగానో అది ఇంకా చెప్పక్కర్లా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది. నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావని. దాన్ని అంగీకరించడానికి నీకు మళ్ళీ చెప్పాలంటే ఈగోనే. అంటే అర్థం ఏంటి? దాని కింద నిన్న చెప్పలేదు మూఢత్వము, లేకపోతే మొండితనము, మామూలు తెలుగులో చెప్పాలండి మూర్ఖత్వం, దాన్ని ఏదైనా అనొచ్చు. కాబట్టి నీ పతనానికి కారణం నీ మనస్సే. నీ మనస్సు చెప్పిన పోనీ నీకు తెలియలేదు, ఎవరో చెప్పారు, చెప్పినప్పుడు కొంత విచక్షణతోటి నువ్వు ఆలోచించగలుగుతావు కదా. ముందరే నీ మనస్సు వీడు చెప్తే నేను ఎందుకు వినాలి, వీడు చెప్తే నేను ఎందుకు చెయ్యాలి అని అన్నారనుకోండి, అనుకున్నారు మీరు లోపల, యద్భావం అంటే అద్భావం, అయిపోయి పతనం. అందుకే మనస్సుని ఏదోగా చేసేసి మనస్సులో భావనలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉన్నతం అనట్లేదు. నేను ఆనందం సంగతి ఆలోచించుకోండి. మీరు ఉండలేరు. ఇద్దరే ఉన్నారు అనుకుందామండి, మామూలుగా ఇద్దరే ఉన్నారు అనుకుందాం. వాళ్ళిద్దరూ సామరస్యంగా కానీ నవ్వుతూ ఎప్పుడు మాట్లాడుకోగలుగుతారండి? ఒకరి మాట ఒకరు వింటున్నప్పుడు, అంటే వేరే భేదం లేనప్పుడు. నేను చెప్పాను
అప్పుడు ఇద్దరు మామూలుగా మాట్లాడుకోగలుగుతారు, మామూలుగా ఉండగలుగుతారు. అదే వీళ్ళ మాట నేను ఎందుకు వినాలి, వీళ్ళు చెప్పిన పని నేను ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది. మౌనం. మౌనమే కదండి ఉంటుంది. మౌనం ఉంటుంది. రెండిట్లో ఒకటే ఉంటుంది. మరి వీడికి ఉన్నప్పుడు అవతల వాడికి కూడా ఈగో అనే వచ్చింది అనుకో, అసలు అవసరమైన పని. వాడేమంటాడు వీడేమంటాడు చెప్పండి, ఇక చెప్పక్కర్లేదు. మీ అందరికి అనుభవాలే కదా. ఇంట్లో వాళ్ళతోటి ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా తెలిసిందే కదా. తెలుస్తుంది. కాబట్టి వేరేగా ఏం చెప్పక్కర్లా. అంటే నీ ఆనందం ఇప్పుడు ఎక్కడుందండి, మీ దగ్గరే ఉంది కదా. అవునమ్మా. నువ్వు ఇంట్లో వాళ్ళతో కానీ, అసలు ముందు ఇంట్లో వాళ్ళతో లేకుండా బయట వాళ్ళతో చూడండి. ఎందుకు వాడు మంచి అనిపించుకోవాలి, బయట వాడు ఎన్నాళ్ళు ఉంటాడండి. రేపొద్దున ఏదన్నా వస్తే ఇంట్లో వాడు, అసలు నువ్వు ఉండేది ఇంట్లో ఎక్కువ. మరి ఇంట్లో ఆనందంగా ఉండాలి, కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు ఉన్నావంటే నీ తప్పే ఉంటుంది. నీకు అర్థం కావటం లేదా? ఎక్కడికి వెళ్ళక్కర్లే, విచక్షణ ఇక్కడ ఆలోచించుకోండి. మీరు ఇంట్లో వాళ్ళతోటి మొండిగానో, మూర్ఖత్వంగానో, లేకపోతే మాట వినకుండానో, మౌనంగా ఉన్నాను నేను, వీళ్ళతో అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నావంటే అర్థం ఏమైందంటే నువ్వు సంతోషంగా ఉన్నట్ట. అప్పుడు ఏమవుతుంది, నీ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతా, అవసరం లేకపోతే ఇంకోలాగా మాట్లాడతా. ఇవన్నీ మరి చెడ్డ లక్షణాలు కాకపోతే మంచి లక్షణాలా? చెడ్డ లక్షణాలు. ఇదంతా నీ మనస్సే, ఇక్కడ వేరే ఎవరు లేరు, నువ్వు నీ మనస్సే. నిన్ను నువ్వు 2 భాగాలు చేసావండి. నేను బ్రహ్మం అనుకోకుండా నేను ఫలానా, నేను 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 అని ఇన్ని చేసావు. వీళ్ళతో బాగుంటాను, వీళ్ళతో బాగుండను, వీళ్ళ మాట వింటాను, వీళ్ళ మాట వినను, ఇప్పుడు చేస్తాను అప్పుడు చేయను, ఇవి ఎన్ని అయ్యాయండి? అనేకం అవ్వలేదు. అందుకని వేరే వాళ్ళ దగ్గర ఒకలాగా, ఇంట్లో వాళ్ళతో ఒకలాగా, ఇంట్లో వాళ్ళలో కూడా మళ్ళీ ఒకళ్ళతో ఒకలాగా, ఇంకోళ్ళతో ఇంకోలాగా ఉంటారండి. అక్కని తీసుకుంటే కొడుకుతో బాగుండి కోడలతో బాగుంటారా? అంటే జనరల్ పూర్వకాలం చూస్తే కొంతమంది కోడలతో బాగుంటారు, కొంతమంది కొడుకుతో సరిగ్గా ఉంటారు, కొంతమంది మనవడిని లవ్ చేస్తారు, మనవరాలంటే ఇష్టం ఉండదు. రకరకాలు. ఇక కేవలం అత్తగారు బామ్మే అంటలేదండి, అమ్మమ్మలైన అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు అలా ఉంటాయి. ఎందుకంటే అది వాడి మనసులో ఉద్దేశం, వాళ్ళని ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే వాడు అనుకున్నాడు కాబట్టి. మరి వీడు అనుద్ధరిస్తాడా వాడిని? అంతే. మరి అప్పుడు నువ్వు భేదం చూపించినప్పుడు, ఆ నువ్వు భేదం చూపించిన వాళ్ళు నీకు భేదం చూపించారా? వాళ్ళు ఎందుకు ఉండాలండి నీతోటి అని వాళ్ళు అన్నారు అనుకోండి. అందుకని యద్భావం తద్భవతి. నువ్వు ఎలా బిహేవ్ చేస్తే నీకు అదే లభిస్తుంది, అంతే. అవతల వాడు సహనం పడతారండి, కానీ ఆ సహనానికి నువ్వు పరీక్ష పెట్టావు. పరీక్ష పెట్టావంటే నువ్వు అట్లాగే ఉన్నావు, అప్పుడు అవతల వాడు కూడా అరుస్తాడు. అసలు మంచి చెప్తే వినను అంటే ఏం చేస్తారండి ఎవరైనా? అది ఇంటికి సంబంధించింది అనుకోండి, ఫైటింగ్ అవుతుంది. అది పర్సనల్ అంటే వాడికి సంబంధించింది. ఇప్పుడు మీరు మంచి వాడికి చెప్పారు, అరే చదువుకోరా బాగుపడతాను, వాడు చదువుకోలేదు, ఏం చేస్తారండి? వాడే అనుకుంటాడు కదా అప్పుడు. అంతే. అవునమ్మా. అంటే అదే కుటుంబానికి సంబంధించిందో ఏదన్నా అయింది అనుకోండి, అప్పుడు కొంత ఫైటింగ్ చేయవలసి వస్తుంది కదా. చదువు వేరే విషయాలు, ఇంటి విషయాలు ఎందుకు లేని చెప్పట్లేదు. ఎక్కడ మా ఇంటి విషయం అనుకుంటారేమో. ఇట్లల్లో సామాన్యంగా సహజంగా అవే జరుగుతాయి. అంతే. వినని వాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు, ఇష్టం లేదా మానేస్తారు. ఆనందంగా ఉండేవాడికి ఏమీ లేదు, వాడు చెప్తాడు చెప్పడు అన్ని జరుగుతుంది. అదే లేని వాడు అనుకోండి, వాడు మనసులో వాడికి తెలియదండి, తెలియనంత చిన్న 10 ఏళ్ల నుంచి మనం ఈజీగా చెప్పచ్చు, వాడికి తెలుసు, వాడు కావాలని వాడు అనుకున్నాడు కాబట్టి. అవతల వాళ్ళని ఇరిటేట్ చేయడానికి చేయొచ్చు, కావాలని. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. తల్లి వచ్చేవారు కానీ పిల్లలు కొంతమంది చేయరు. నువ్వు అరుస్తావా లేదని చూసానంటారు పిల్లలు. చెప్తే అనుకోని మనసులో ఉంటుంది, చూద్దాం వీడు అరిచాక అప్పుడు చూద్దాంలే.
ఏది ఏమైనా యద్భావ తద్భావతండి. అమ్మా. ఎందుకంటే అవతల వాళ్ళల్లో చెడ్డతనం చూడాలని అనుకుంటారా? వాళ్ళు చెడ్డతనం ఉంటే కదా ఉండొచ్చుగాక. ఇద్దరు ఈగో ఫెలోసే అనుకోండి, ఇద్దరో లేదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భలే ఉంటుంది కదా, మజానే మజా. అమ్మా. అంతకు ఎందుకు ఉంటుందండి? నేను అంటానంటే నేను కోడలినంటు, నేను కొడుకుని అంటాడు, నేను మనవరాలిని, నేనేం తక్కువ అంటాను. అయిపోయి ఏ డోకా ఏం లేదండి ఇక్కడ. కాబట్టి ఆలోచనలు నమ్మలేనంత వేగంతో ప్రయాణిస్తాయి. అందువల్ల అనుమతి లేకనే ఎక్కడికైనా చివరకు వెళ్ళకూడని ప్రదేశాలకైనా ఈ మనస్సు వెళుతుంది. మనోప్రవాహానికి ప్రణాళిక ఏం లేదు, విచక్షణ లేదు, ఆలోచన లేదు. ఎందుకని ఆలోచిస్తారా? అనుకున్నారంటే అంతే. మహోన్నతమైన భూమికల నుండి పరిహాసాస్పదమైన భూమికలకు అంటే పతనానికి వెళ్తారు. దాన్ని పట్టుకునే లోపలే మరొక విషయానికి వెళ్తుంది. అంతులేని కష్టాలను కలుగ చేసుకుంటారు. శత్రువుల ఆ మనస్సు మిమ్మల్ని హింసిస్తుంది. చింత, భయము, ఒత్తిడులతో విక్షిప్తులుగా చేస్తుంది. క్షణమాత్రంలోనే క్రోధావేశాలతో నింపి నిన్ను ఆలోచించనివ్వక ఏదైనా చేస్తుంది. నోటికి హద్దు పద్దు ఉంటుందండి, ఏదో అనేస్తారు. అవతల వాళ్ళు కూడా అంటే నోరు పూసుకుంటారు. గాఢమైన దుఃఖాన్ని, వసంకాని వేదనని కలుగజేసింది. కాఠిన్యంతో క్షతగాత్రులను చేసి పీడిస్తూ ఉంది. మీ ప్రవర్తన మీకు తెలియట్లేదండి. తెలుస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉన్నారండి, తెలుస్తుందమ్మా. ఒకరికొకళ్ళు సహకరించుకున్నప్పుడు ఆనందంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. పని చెప్పినంత మాత్రాన పని వాళ్ళు అవుతారా మీరు? ఇంట్లో పని మరి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అవతల వాళ్ళకి శక్తి లేనప్పుడు నీకు శక్తి ఉందని నువ్వు విరవీగుతున్నప్పుడు నువ్వు చెయ్యాలి. క్యాట్ అన్నప్పుడు నువ్వు చేయాలి కదా మరి. అసలు ఆయన ఇంట్లో పని చేసుకోవడానికి ఈగో ఏమిటండి? కదా? ఏ లేదు కావాలని అని, కావాలని నీవు కాదా? కాబట్టి విచక్షణ కోల్పోతాడు, క్రోధం వస్తుంది. క్రోధం ఏం పని చేస్తుందో మీ అందరికీ అనుభవం. క్రోధాన్ని అదుపులో చేసుకున్నవాడు క్రోధంతో ఒక మాట అన్నా మళ్ళీ 2 నిమిషంలో మామూలుగా ఉంటాడు. ఎందుకంటే వాడికి దాంతో సంబంధం లేదు. కానీ క్రోధంతో ఉన్నవాడండి అదే ఉంటుంది. ఇవన్నీ అనుభవం లేనివి ఎవరికి లేవు. కానీ నీ మనస్సు ఏమిటో, నీ ఆలోచన ఏమిటో, నువ్వు చేసేది మంచా చెడో నీకు తెలియనంత మూర్ఖత్వం నీకు లేదు. కాకపోతే నీ ఆలోచననండి, మీరు చేసే పనులనండి మంచి అని నువ్వు అంటున్నావు. మంచి కాదని సంగతి తెలిసి కూడా నువ్వు మంచి అంటున్నావు. దోషం. నీ ప్రవర్తన తెలియచేస్తోంది కదా. అవసరమైనప్పుడు ఒకలాగా, కొంతమందితో ఒకలాగా, ఇంకోటితో ఇంకొకలాగా, ఇలా రకరకాలుగా వ్యవహారం చేయటం లేదు. మరి అది మంచి అని ఎందుకంటారండి? ఎవరైనా అనగలరా? విచక్షణ ఉన్నవాడు కానీ ఎవరైనా అంటారా? పోను నువ్వు అంటావా? వాడు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, అవసరం లేని అన్ని వేరే వాడిని నువ్వు విమర్శించటం లేదు. మరి నువ్వు విమర్శించి నువ్వు చేసినప్పుడు దోషం, చాలా దోషం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏదో మనస్సుని మీరు కంట్రోల్ చేసుకోండి. ఆ మనసు కంట్రోల్ అవ్వడానికే సాధన, ఆ నామస్మరణ శ్రద్ధగా చేయండి, నియమంగా చేయండి. అప్పుడు తప్పకుండా మీ మనసు కంట్రోల్. శుభం.